అందరికీ నమస్కారం. రేపటి నుండి 2036 వరకు కుంభరాశి వారి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి. మీ లైఫ్లోకి ఒక వ్యక్తి వస్తారు. దాంతో మీకు మీ యొక్క అదృష్టం అనేది నిజంగా మీరు నక్కతొక్క తొక్కారా అన్నట్లుగా ఉంటుంది. మరి రేపటి నుండి 2036 వరకు కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి పెను మార్పులు జరగబోతున్నాయి? మీ లైఫ్లోకి ఒక వ్యక్తి రావడంతో మీ జీవితం ఎలా మారబోతోంది? మీ దశ తిరిగి రేపటి నుండి 2036 సంవత్సరం వరకు మీ జాతకం ఏ విధంగా ఉండబోతుంది? మీకు అదృష్టం అనేది ఏ రూపాల్లో పట్టబోతుంది? ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకున్న కుంభరాశి గల జాతకులు తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీది కుంభరాశి అయినా సరే, అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్, మీకేమైనా సూచనలు సలహాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే మేం వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అది కూడా స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చినటువంటి సలహాలను, సూచనలను మీకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీకున్నటువంటి సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభరాశి గల జాతకులకు రేపటి నుండి విపరీతమైన ఆస్తి యోగం కలగబోతుంది. మీ దశ తిరగబోతుంది. 2036 వరకు మీరు చక్రం తిప్పుతారు. రేపటి నుండి ఏకంగా 2036 వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారి జాతకంలో పెను మార్పులు జరగబోతున్నాయి. మీకు నమ్మలేనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదని అంటున్నారో జ్యోతిష్య శాస్త్ర పండితులు. కుంభరాశి జాతకులు నిజంగా ఏ జన్మలో చేసుకున్న ఏ పుణ్యమో గాని మీకు రాబోతున్నటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని ఈ కుంభరాశి జాతకులు పొందుకోబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కుంభరాశి జాతకులకు ఈ కాలం అనేది చాలా అదృష్టవంతంగా ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుందంటే నక్కతొక్క తొక్కారా అన్న చందంగా ఈ కాలం అయితే మీకు ఉండబోతూ ఉంది. పట్టిందల్లా బంగారమా అనేట్లుగా మీకు అంటే ఈ యొక్క కుంభరాశి గల వ్యక్తులకు మంచి శుభగడలు రాబోతున్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మరి వాటి నుంచి మనిషి ఎప్పుడు బయటపడతాడు? ఎందుకంటే వాటి నుంచి ఎప్పుడు బయటపడతాడనేది వారి యొక్క జాతకం, వారి యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా పరిస్థితులు అనేవి ఒకే విధంగా ఉండవు. ఎప్పుడొకప్పుడు వారికి దశ తిరగడం ఖాయం. అదే టైం అని ఇప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి ఆ టైం రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి కొత్త సంవత్సరం కూడా రాబోతుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ముందు నుంచే మీకు చాలా మంచి శుభగడియలు రాబోతున్నాయి. ఆ విధంగా మీరు కొత్త సంవత్సరంలో ఎంటర్ అయ్యే ముందే మీరు ఎన్నో రకాలుగా మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. ఎన్ని సంవత్సరాలని సమస్యలను, కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎవరికైనా ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అదే ఈ యొక్క కుంభరాశి వారికి రావడం జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మంచి శుభగడియలు రాబోతున్నాయి. అది నేను చెప్పడం కాదండి, స్వయంగా జ్యోతిష పండితుల వారు అంచనా వేసి మరీ చెబుతున్నారు. ఈ విధంగా మీరు బిజినెస్ లో కానీ, వృత్తిపరంగా కానీ గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారని అంటున్నారు. మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయట. మీ జీవితం చాలా హ్యాపీతో నిండిపోతుందని అంటున్నారు. ప్రెసెంట్ యొక్క సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా ఉంటే గనక విదేశీ ప్రయాణాలకు చాలా మీరు వెళ్ళడానికి అవకాశం ఉందని అంటున్నారు. మీలో కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుందని అంటున్నారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిలో మంచి చేంజ్ అనేది వస్తుంది. దాంతో మీరు రెట్టింపు ప్రాఫిట్స్ ను అందుకుంటారు. ఈ టైంలో మీరు మరింత ధైర్యం, బలాన్ని పొందే ఛాన్స్ ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, కానీ రెగ్యులర్ గా ప్రాఫిట్స్ అయితే పొందుతూనే ఉంటారు. ఇకపోతే కుంభరాశి గల జాతకులు నిజంగా నక్కతొక్క తొక్కారని అంటున్నారు జ్యోతిష పండితులు. ఎందుకంటే మీ లైఫ్ లోకి ఒక వ్యక్తి రావడం జరుగుతుంది. ఆ వ్యక్తి చాలా అదృష్టవంతమైన వ్యక్తి. దాంతో కుంభరాశి వారి లైఫ్ లో ఒక వ్యక్తి కారణంగా అద్భుతం, అంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి అద్భుత ఫలితాలు మీకు కలగబోతున్నాయి. అవును, కుంభరాశి వారు ఒక స్త్రీ వల్ల మహర్జాతకులుగా మారే ఛాన్స్ ఉంది. డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది.
ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఈ యొక్క కుంభరాశి వారు నిజంగా ఆ స్త్రీ వల్ల మీకు చాలా మేలు జరగబోతుందనే చెబుతున్నారు. ఎందుకంటే ఆ స్త్రీ మీకు చాలా లక్కీ లేడీ అనమాట. ఎందుకంటే మీకు ప్రస్తుతం మంచి శుభగడియలు అనేవి మీకు దగ్గరలోనే ఉన్నవి. ఈ కారణంగా మీకు కోరుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. అదెలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది. ఆ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే మనసులో కోరుకుంటారో, ఆ దేవుడికి ప్రార్థిస్తారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. అది కూడా మంచిగానే చేంజ్ అవుతుంది. ఆమె మిమ్మల్ని కలిసిన వేళ విశేషం కావచ్చు, మీకు బాగా కలిసి వస్తుంది. ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక లేడీ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుందని అంటున్నారు జ్యోతిష్య పండితుల వారు. మీ దశ తిరిగి లక్షలు సంపాదిస్తారు. ఒక్కోసారి కోట్లు సంపాదించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే ఈ టైంలో మీరు అంటే రాబోతున్న కాలంలో మీరు అంటే రేపటి నుంచి కూడా కావచ్చు సొంత వాహనం కొనుగోలు చేయొచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ టైంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుకోబోతున్నారు కుంభరాశి వారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన టైం ఇది. పిల్లలు చదువుపై వారి యొక్క దృష్టిని కోల్పోయే కాలం అని కూడా అంటున్నారు జ్యోతిష పండితుల వారు. కాకపోతే ఎవరైతే ఎటువంటి స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో అటువంటి వారు వారి యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని వారి యొక్క చదువుపై పెడితే అటువంటి వ్యక్తులు మాత్రమే మంచి మంచి అదృష్ట ఫలితాలను పొందుకుపోతారు. ఎవరైతే నెగ్లిజెన్సీగా ఉంటారో అటువంటి విద్యార్థులకు మాత్రం బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఎప్పుడు చదువుని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరైతే చాలా జాగ్రత్తగా కేర్గా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చదువుపై కాన్సన్ట్రేషన్తో మంచి మార్కులు రావాలని ఏదైతే ఎగ్జామ్ రాస్తారో అందులో మీరు ఉత్తమ ఫలితాలు పొందాలని కోరుకుంటారో ఆ విధంగా మీరు ఎవరైతే ఎఫెక్ట్స్ ఎక్కువగా పెడతారో అటువంటి వారికి మాత్రమే మంచి రిజల్ట్ అనేది వస్తుందని అంటున్నారు జ్యోతిష పండితుల వారు. ఇకపోతే రేపటి నుండి 2036 సంవత్సరం వరకు కూడా కుంభరాశి జాతకులు పొందబోయే అదృష్టకాలం అనేది చాలా అంటే మీకు ఆర్థిక పరంగా అయినా సరే మీ జీవితం చాలా బాగుంటుంది. డబ్బును చాలా ఎక్కువ మొత్తంలో సంపాదించడం జరుగుతుంది. ఈ టైంలో డబ్బును బాగా సేవింగ్స్ చేస్తారు కుంభరాశి వారు. అలాగే సహజంగానే కుంభరాశి జాతకులకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి గల జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని గనక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి మీ యొక్క సాయశక్తిలా వారికి చేతనంత వరకు కూడా మీరు ట్రై చేయడం అంటే హెల్ప్ చేయడానికి మీరు ఖచ్చితంగా ఆ విధంగా ట్రై చేస్తారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీపై అంత నమ్మకాన్ని కలిగి ఉంటారు కాబట్టి. ఎందుకంటే చెప్పాం కదా ఇంతకుముందే కుంభరాశి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ విధితోనే మీకు అంటే మీ పైన ఎదుటి వ్యక్తికి ఆ విధంగా మీరు చాలా తెలివిగలని వారు ఏ పనైనా ఇట్లే చెప్తే చేసేస్తారు, చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అన్న ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏ పనిని చేసినా 100% ఎఫెక్ట్స్ పెడతారు కాబట్టి మీకు రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. కుంభరాశి గల జాతకులకు రేపటి నుండి విపరీతమైన ఆస్తి యోగ్యం అన్ని రకాలుగా కూడా కలగబోతుంది. 2036 వరకు మీరు చక్రం తిప్పుతారు. శత్రువులకు మీరు చెమటలు పట్టిస్తారని చెప్పాలి. అది కూడా మీ యొక్క ఫలితాలను బట్టే ఉంటుంది. ఇకపోతే ఇతరులు ఎప్పుడు మీపై ఏడవడం వల్ల వాళ్ళే నష్టపోతారని వారికి చివరి వరకు తెలిసి రాదు. ఆ విధంగా ఆ దేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయి కాబట్టే మీరు రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతారు. ఇకపోతే మీరు అన్ని రంగాల్లో అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆ అదృష్టం మీ వెంటే ఉంటుంది. కుంభరాశిలోకి శనిదేవుని రాకతో శుభ ఫలితాలు రానున్నాయి. శనిదేవుడు తన ప్రభావంతో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేయడానికి రెడీగా ఉన్నాడు. దీంతో మీరు పనిచేసే రంగంలో పురోగతిని అంటే అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇదే సరైన టైం అని చెప్పుకోవచ్చు. అయితే కొంత పని ఒత్తిడి అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా చింతించాల్సిన అంటే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే శని వక్రీకరించి మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నాడు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా శనిదేవుడు మీకు అండగా తోడుగా నీడుగా చాలా సపోర్టివ్గా ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తొలగించబోతున్నాడు. మీకు శని సంచారం కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి. అన్ని రకాలుగా కూడా మీకు బాగుంటుంది. మరి చూసారు కదా
కుంభరాశి గల జాతకులకు రేపటి నుండి 2036 వరకు మీ జీవితంలో పెను మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. అదేవిధంగా ఈ రాశి వారి లైఫ్లోకి ఒక వ్యక్తి రాకతో అన్ని రకాలుగా అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుందో కూడా ఈ వీడియోని చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీది కుంభరాశి అయినా మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.